నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే, తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే, ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసిండ్రో వాళ్ళని వెంటనే సర్వీస్ కెళ్ళి డిస్మిస్ చేయండి. లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది, మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మీరు గనక చర్య తీసుకోకపోతే 6 వారాల్లో మరి సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ. మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం. మేం సుప్రీంకోర్టు కోసం ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం, అగాధం వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగూ చేయడు, ఆయన సిగ్గులేనోడు. కానీ క్షమాపణ చెప్పాలి. ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించారో ఏ కొడంగలు వాళ్ళని ఈ తీరుగా కొట్టినందుకు, ఆడబిడ్డల మీద చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది. ఇంకా కూడా బెదిరిస్తుండట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం. మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం. తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేం చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది, మొన్న అండగా ఉంది, ఈ రోజు అండగా ఉంది, రేపు కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ